తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. స్థానిక సమరానికి వేలవుతున్నటువంటి వేళ పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలతో దూసుకు వెళ్తున్నారు. ఓట్ల చెంతకు చేరుకొని మరి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే బరిలోకి దిగినటువంటి అభ్యర్థులైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధిని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ టీపీసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులు ఫతియుద్దీన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత, ఇంతకుముందు మైనార్టీ విభాగానికి సంబంధించి టీపీసీసీలో ఉపాధ్యక్షునిగా ఆయన కొనసాగారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాముఖ్యత రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని పథకాలు చేరువయ్యే విధంగా అక్కడక్కడ ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పథకాలను చేరువ చేస్తూ ప్రజలను ఐక్యమత్యం చేసే రకంగా ఈరోజు మనం చూసుకుంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇది ఒక చరిత్ర. ఇది ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు యునానిమస్ కాలేదు. ఇప్పుడు మదన్ మోహన్ రావు గారు మా ఎమ్మెల్యే గౌరవనీయులు వాళ్ళు ప్రజల ఆశాజ్యోతి రకంగా ఆయన వారు చేస్తున్న పనులకు నిజంగా ప్రజలు ఆయనకు ఒక ఏంటంటే విజయ డాంకను మోగిస్తున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో. ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, యునానిమస్ అవుతున్నాయి. యునానిమస్ ఎందుకంటే ప్రజాప్రభుత్వం రూలింగ్లో ఉన్నది కాబట్టి ప్రజాప్రభుత్వానికి ఓటేస్తే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. తప్పనిసరి ఈరోజు మొత్తం స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. అధికార కాంగ్రెస్ పార్టీ నీడలో అభ్యర్థులు బరిలో దిగినటువంటి నేపథ్యంలో ఏ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ప్రచారం చేయబోతున్నారు? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందని మీరు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి? అయితే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. ఈరోజు గ్రామాలకు అవసరం ఉన్నది ఏంటంటే త్రాగునీరు ప్లస్ ఆరోగ్యం. ఇంకోటి ఏంటంటే ఈ మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో మురికి కాలువల విషయం, దీని మీద ప్రభుత్వం చాలా ఫోకస్ చేసి మా శాసనసభ్యులు మాత్రం నిజంగా చెప్తున్నా, శాసనసభ్యులు మన మదన్ మోహన్ రావు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం మీద గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇంకోటి ఏంటంటే ప్రజా ఆరోగ్యం మీద చాలా దృష్టి పెడుతున్నారు. ఇంకోటి మురికి కాలువలు, ఇంకోటి సీసీ రోడ్లు, ఇలాంటి గ్రామానికి సరిపడు సమస్యలు ఏవైతే స్థానిక సంస్థల్లో ఏదైతే సమస్యలు ఉంటాయో అవి తీర్చడానికి ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. అంటే గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు అత్యధికంగా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అటకెక్కించింది, ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అయితే ఒకటి, ప్రతిపక్షాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు లేనట్టు చేసినది. ప్రతిపక్షం లేకుండా వాళ్ళే రాజ్యాధికారం మాకే ఉన్నది అని చెప్పేసి అహంకారపూరిత రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని వారు ప్రతిపక్షం లేకుండా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రతిపక్షం ఉంచుతూ ప్రతిపక్షంతో వింటూ ప్రతిపక్షం కూడా మాకు సమస్యలు తెలియజేయాలని గౌరవ సీఎం గారు పదే కోరుతున్నారు. వాస్తవానికి వారు చేసింది ఏమున్నది? ఈరోజు ప్రజాప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగినది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి గ్యాస్ ఇంకోటి ఫ్రీ బస్సు తదితర కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు చూడండి, హైదరాబాద్లో సమ్మిట్ పెట్టిండు సీఎం గారు. 1,00,000 కోట్లు నిన్ననే వచ్చినాయి. 1,00,000 కోట్ల రూపాయల నిధులు ఏంటంటే వాళ్ళు అన్ని కంపెనీలు మేము 1,00,000 కోట్లు ఇచ్చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. గతంలో ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దగా చెప్పుకున్న మాటలే తప్ప వేరేది ఏం చేయలే. ప్రజలకు చేసే విధంగా, ప్రజలకు ఆశించే విధంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సద్భావన, సమైక్యత, సమానత్వం అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్తున్నా ఈరోజు అధికారం ఇచ్చిర్రు ప్రజలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాలన కూడా వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా వినియోగిస్తున్నాను. ప్రజాపాలన పేరుతో రేవంత్ సర్కార్ ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, ఎలాంటి అజెండాతో ప్రజల ముందుకు వెళ్ళబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వాలని అన్నప్పుడు ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత? కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఈరోజు ఒక ఆలోచన చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల విషయం. ఎందుకంటే స్థానిక సంస్థల విషయంలో స్థానికులకు అవసరం ఉన్నది ఏదైతే ఉన్నదో స్థానికులకు ఏం కావాలా, స్థానికులకు ఏంటంటే ప్రజా ఆరోగ్యం, బస్తీ దవాఖానాలు, ప్రజాప్రభుత్వం వెళ్ళిందంటే ఈరోజు చూసుకోండి మీరు లింగంపేటే కాకుండా ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నుండి ఒక్క వ్యక్తి కూడా సర్పంచ్గా చేసిన దాఖలాలు లేవు. సో లింగంపేటలో ఇదివరకే మీరు మొన్న స్థానిక సంస్థలలో పార్టిసిపేషన్ చేశారు, విజయం సాధించారు, ఇక్కడ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కూడా చేశారు. ఇవాళ మొహమ్మద్ కాసిఫ్ మొయినుద్దీన్ కూడా ఇవాళ ప్రస్తుతం సర్పంచ్ హోదాలో ఆయన బరిలోకి దిగారు. సర్పంచ్ అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉండబోతుంది మీ కాసిఫ్కు ఇక్కడ ప్రజా మద్దతు? నిజంగా చెప్తున్నా, ఎందుకంటే కాసిఫ్ మొయినుద్దీన్ అనే విషయానికి వస్తే ఈరోజు మొయిన్ అహ్మద్ ఖాద్రీ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే హైకోర్టు న్యాయవాది వారు లింగంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోనే కాకుండా లింగంపేట్ మండలంలో వారి సేవలు అద్భుతం. ఎందుకంటే మొయిన్ అహ్మద్ ఖాద్రీ లింగంపేట్ మండలంలో ఉన్న 41 గ్రామ పంచాయతీలో వారి సేవలు ఉన్నాయి. లింగంపేట్ గ్రామ పంచాయతీలో వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ సేవలను గుర్తించి నేను ప్రజలను శిరసు వంచి నేను ఒకటే కోరుకుంటున్నా, లింగంపేట గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారితో పాటు హైకోర్టు న్యాయవాది మన మొయిన్ అహ్మద్ ఖాద్రీ గారు ఉన్నారు. వీళ్ళు తోడెద్దుల్లా గ్రామ అభివృద్ధి జరగాలంటే వీళ్ళు తోడెద్దుల్లా మా గ్రామానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా ఆశించాలి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా సబ్బండ కుల దైవాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కాకుండా వ్యక్తిగతంగా కాసిఫ్కు ఓటేయాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి లింగంపేటలో నేను చెప్తున్నాను కొన్ని ఉన్నాయి. వాటర్ ప్లాంట్ ఉంది, మొయిన్ అహ్మద్ ఖాద్రీ గారు ఇచ్చిందే. ఇంకోటి వైకుంఠ ధామానికి ఒక రథం ఇచ్చారు. ఇట్లాంటి ఎన్నో సేవలు ఉన్నాయి. ఇంకోటి బోర్స్, వాస్తవానికి కొన్ని వాటర్ త్రాగునీటి సమస్య లింగంపేటలో కొంత ఉండే. తన యేసుడే కాకుండా మా ఎమ్మెల్యే గారు కూడా ఏం చేసిర్రంటే త్రాగునీటి మీదనే దృష్టి పెట్టి నిజంగా చెప్తున్న నియోజకవర్గంలో 100 బోర్లు వేసిర్రు ఎమ్మెల్యే గారు. అయితే త్రాగునీటి మీద ఈరోజు ప్రజలు అనుకునేది ఏంటంటే నిత్యావసరంగా మనకు అవసరాలు పడేటి ఏవైతే ఉన్నాయో అవే కోరుకుంటారు స్థానికంగా. అట్లాంటి ఎన్నో పనులు చేయడం జరిగింది. మునుముందు కూడా వీరిద్దరు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీల మంత్రం ఫలించనుందా, లేదంటే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ఒకటే, ఎందుకంటే అభ్యర్థులను ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగదు. ఎందుకు జరగదంటే వాస్తవానికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ప్రతిపాదించారో ఎమ్మెల్యే గారు ఆ వ్యక్తికే ప్రజలు ఓటు వేస్తే మన గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఇంకోటి ప్రజలు చాలా మేధావులు అయిపోయారు సార్. రాజన్న గారు, ప్రజలు చాలా మేధావులు అయిపోయారు. ప్రజలని నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక ఎమ్మెల్యే ప్రభుత్వం పరంగా ఉన్నాడు కనుక ఎమ్మెల్యే గారితో పాటు మనకు ఒక మంచి ఆర్థికవేత్త మన మొయిన్ అహ్మద్ ఖాద్రీ గారు కూడా ఉన్నారు కనుక నిజంగా నేను శిరసు వంచి నేను లింగంపేట ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, మన అభివృద్ధి జరగాలంటే వాస్తవానికి మనము కాసిఫ్ మొయినుద్దీన్కే మన అమూల్యమైన ఓటు వేయాలని నేను మీ టీవీ ద్వారా నేను ప్రజలను కోరుతున్నాను. సో మొత్తం మీద చూసాం కదా, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ టీపీసీసీ విభాగానికి సంబంధించి మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులు ఫతియుద్దీన్ చెప్తున్నటువంటి విషయాలు. స్థానిక సమరంలో గతంలో కూడా ఆయన పార్టిసిపేషన్ చేయడంతో పాటు ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక ఎంపీటీసీ హోదాలో పనిచేసినటువంటి ఆయన అనుచరుల గణాంకానికి సంబంధించి ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. అదే సందర్భంలో లింగంపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరికొంతమంది ఓటర్లకైతే ఎట్టకేలకైతే శిరస్సు వంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఖచ్చితంగా లింగంపేట గ్రామ పంచాయతీ అతి త్వరలో అభివృద్ధి చెందబోతుంది. ఇక్కడ మొహమ్మద్ కాసిఫ్ మొయినుద్దీన్ అనేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్లో సీనియర్ నేత, యూత్ కాంగ్రెస్కు సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన వల్ల ప్రస్తుతం బరిలో నిలిచారు. కాబట్టి అధికార కాంగ్రెస్ చెంతనే ఓటర్లంతా మద్దతు కూడగట్టుకొని ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు కృషితో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ పరిధిలో డెవలప్మెంట్ ఖచ్చితంగా సుసాధ్యం కాబోతుందంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి
అధికార కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇక్కడ ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి కాషిఫ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి.